కొంతమందికి ఎంత చెప్పినా కూడా పాపం చేయకుండా ఉండలేరు. ఎంత చెప్పినా కూడా పాపం చేయకుండా ఉండలేరు. ఇప్పుడు మీకు ఉదాహరణ, మీరు ఉన్నారనుకోండి, సంవత్సరానికి 52 ఆదివారాలు చర్చికి వెళ్తారు. పైగా ఇలాంటి ప్రత్యేక మీటింగులు, ఇవి కాకుండా యూట్యూబ్లో వర్తమానాలు, ఇవి కాకుండా ప్రత్యేకమైనటువంటి కూడికలు, ఇన్ని ఉంటాయి కదా. ఇన్నుండి కూడా మీరు పాపం చేయకుండా ఉండగలుగుతున్నారా? లేదు కదా. మనం చాలా ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎందుకని అంటారు? ఎందుకు ఈ సమస్య వచ్చి పడింది మనకి? ఎందుకని ఇలాంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటాం? కొన్నిసార్లు పాపపు జీవితాన్ని ఆనందిస్తాం మనం. కొంతమంది పాపాన్ని చేసి ఎందుకు చేశానరా అనుకుంటారు. కొంతమంది అయితే అలా కాదు, పాపం చేసి ఆనందించడం కాకుండా దాన్ని పెద్ద హీరోయిక్గా చాలా గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, గొప్పగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఏంటి కారణం? ఈరోజు దీనికి బైబిల్లోంచి ఒక చిన్న భాగాన్ని మనం కలిసి ధ్యానం చేసుకుందాం. పౌలు భక్తుడు రోమా అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకి ఉత్తరం రాద్దామని ఆయన ఇష్టపడి ఉత్తరం రాశాడు. చాలా పెద్ద ఉత్తరం, 16 అధ్యాయాలు బైబిల్లో. ఈ 16 అధ్యాయాల్లో 5 విషయాలు రాశాడు ఆయన. అందులో ఒకటే మనం ఈరోజు చూసేది. కాకపోతే 5 విషయాలు ఏంటో పేర్లు చెబుదాం అనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, అసలు మనకున్న సమస్య ఏంట్రా, ఇది మొదటిది. రెండోది, దీనికి అసలు ఏమన్నా పరిష్కారం ఉందా, ఇది రెండోది. మూడోది, ఓకే, ఈ పరిష్కారం నా జీవితంలోకి వస్తే వచ్చేది ఏంటి, ఇది మూడోది. అసలు దీన్ని అంతటి నడిపించేది ఎవర్రా, ఇది నాలుగోది. సరే, ఎంతకీ నేనేం చేయాలి, ఐదోది. 5 ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పాడు. మళ్ళీ 5 ప్రశ్నలకి జవాబులు ఏంటో కూడా చెప్తా. మొదటిది, అసలు మన సమస్య ఏంట్రా, పాపం. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? ఉంది, ప్రాయశ్చిత్తం యేసు ప్రభు చెల్లించాడు. మూడోది, ఇది నా జీవితంలో పాటిస్తే వచ్చేదేంట్రా, పరిశుద్ధత. మరి దీనంతటినీ నడిపించేది ఏమిట్రా, దేవుని యొక్క ప్రభుత్వం. ఇంతకీ అసలు నేనేం చేయాలరా, పరిచర్య. పాపం, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధత, ప్రభుత్వం, పరిచర్య. 5 విషయాలతో ఈ రోమీలకు రాసిన పత్రిక అంతా రాసుకుంటూ వచ్చాడు. అయితే మొదటి 2-3 అధ్యాయం మధ్య దాకా ఒకటే విషయం రాసుకుంటూ వచ్చాడు. ఏంటి అని అంటే, మన సమస్య ఏంటి అని. అసలు ఎందుకు భూకంపాలు ఎందుకు వస్తాయి, కరోనా ఎందుకు వచ్చింది, వాడు గుడ్డోడిగా ఎందుకు పుట్టాడు, తుఫాన్ ఎందుకు వచ్చింది, మా నాన్నకి ఎయిడ్స్ ఎందుకు వచ్చింది, మా అమ్మకి జబ్బు ఎందుకు వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళుగా ఎందుకు పుట్టారు, ఈ లోకంలో అనాగరికత ఎందుకు వచ్చింది. ఇవన్నీ ప్రశ్నలే. అయితే పౌలు భక్తుడు ఆయన రాసిన దాంట్లో బోల్డ్ ఉండొచ్చురా, కానీ దానికి ఒకటే కారణం అంటాడు. ఒకటే. ఏంటి ఆ కారణం? దాన్ని మనం బైబిల్లో చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. నేను చాలా పెద్ద భాగాన్ని తీసుకుంటున్నా, అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. 10-16 అయింది ఇప్పుడు. నేను మొదలుపెట్టి ఒక 5 నిమిషాలు అయింది. కాబట్టి నేను గంట లోపులే ముగిచ్చేస్తాను. ఎందుకంటే చాలా ఆలస్యం అయింది కదా, మీకు కూడా నిద్ర వస్తుంది, వినబుద్ధి కాదు కదా. అందుకని పైగానేమో బయట స్పీకర్లు పెట్టారు, లైవ్ కూడా ఉంది కదా. కాబట్టి నేను చాలా రిస్ట్రిక్ట్గా మాట్లాడాలి. ఎందుకనంటే లైవ్ లేకపోతే బయట స్పీకర్ లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు లేదు, ఎందుకంటే మన మీద నిఘా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఒకవేళ లైవ్ లేదనుకోండి, నాకు తెలిసిన వాళ్ళు అయితే కనుక లైవ్ తీసేసి గుండె లోతుల్లోంచి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడలేకపోతున్నాను. ఫిల్టర్ పెట్టుకొని మాట్లాడాలి. అనంటే నిఘా. ఇది పరిస్థితి. నోట్లోంచి ఏమన్నా మాట దొర్లితే గుర్తుపెట్టుకోండి, నన్ను బయట వాళ్ళు ఎవరేమనరు, మనోళ్ళే పొలాలు పెడతారు, మనోళ్ళే ట్రోలింగ్ చేస్తారు. ఎందుకో తెలుసా? వాడికి బాగుపడటం చేత కాదు, మనం చెప్పే మాటలు గుచ్చుకుంటే, అందుకే బద్లా అంటే ఖర్చు తీర్చుకుందాం అనుకుంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు గుచ్చుకునేటట్లయితే చేస్తాను నేను, దాంట్లో అనుమానం లేదు. మిమ్మల్ని హర్ట్ చేసి అయితే వెళ్తాను నేను, డౌట్ లేదు.
కానీ నా స్థాయిలో చేయను అనుకోండి, మామూలు స్థాయిలో చేస్తాను. ఖచ్చితంగా మీరు హర్ట్ అవుతారు. అది బేషరత్ చెప్తున్నా. మీరు హర్ట్ అయితే రేపు పొద్దున వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, చూద్దాం ఏంటి అనేది. రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. పౌలు భక్తుడు ఈ 18వ వచనాన్ని తాను ఒక హెడ్డింగ్ లాగా పెట్టుకున్నాడు. హెడ్డింగ్, మనము గవర్నమెంట్కి ఉత్తరం రాసేటప్పుడు సబ్జెక్ట్ అని రాస్తారు ఉత్తరం. ఈ ఉత్తరం అంతా దేనికి అని అంటే, ఒక్క లైన్లో చెప్పమంటే దాన్ని సబ్జెక్ట్ అని అంటారు. అంశం ఏంటి అని. ఒకవేళ మన అలమనాక్ పద్ధతిలో చెప్పాలంటే 3 వాక్య భాగాలు ఇస్తారు, ఒక కీర్తన ఇస్తారు, దాంతోపాటు ఒక అంశం ఇస్తారు. అయ్యా ఈ అంశం మీద మాట్లాడండి ఈ భాగం అంతా. అదేవిధంగా 18వ వచనం నుంచి 32వ వచనం దాకా ఉన్నది చాలా పొడుగున్నది. కానీ అంశము ఏంటి అని అంటే ఒకటే. ఏంటి అంశం ఏంటంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది. పౌలు భక్తుడు హెడ్డింగ్ లాగా, అయ్యా అసలు ప్రపంచానికి ఉన్నటువంటి సమస్య ఏంటో మీకు చెప్తాను. రోమీలారా, మీరు బాగా చదువుకున్నవాళ్ళు నాకు తెలుసు, కానీ చదువు లేకపోవటం సమస్య కాదు. ఎందుకనంటే, ఒకవేళ అందరూ చదువుకుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ అలా అనుకుంటే, బాగా చదువున్న చోటే గొడవలు ఎక్కువ ఉంటున్నాయి, బాగా చదువున్న చోటే మోసం ఎక్కువ ఉంటుంది, బాగా చదువున్న చోటే ప్రజలు చెడ్డ కార్యాలని వాళ్ళు చేయటం మొదలు పెడుతున్నారు. మనకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా గొడవ మొదలు పెట్టాలంటే ఎక్కువగా ఎక్కడ మొదలు పెడతారు? చాలా సింపుల్గా చెప్పాలంటే యూనివర్సిటీ క్యాంపస్ల్లో. కాబట్టి చదువు లేకపోవటం కాదు, మరేంటి నాగరికత లేకపోవటమా? అసలు ఒక మాటలో చెప్పాలంటే అడవిలోకి వెళ్తే సమస్య ఉండదు, సమస్య మనకే ఉంటుంది. నాగరికత పెరిగే కొద్దీ మనలో అభద్రతా భావం పెరిగింది అని ఒక ఆయన ఈ విధంగా వర్ణించాడు. ఏమన్నా తెలుసా? పూర్వకాలంలో చెట్టు కింద బతికేవాళ్ళు, వాళ్ళకి ఏ బాధ లేదు. అయితే కొంతకాలానికి ఇది నా చెట్టు ఇది నీ చెట్టు అనే గొడవ వచ్చింది. అందుకనే చుట్టూ దడి కట్టుకోవడం మొదలుపెట్టారు, ఇది నా స్థలం అని. కొంతకాలం అయిన తర్వాత ఆ దడికి ఒక గేటు పెట్టారు. ఎందుకని? కుక్కలు పందులు లోనకు వస్తాయేమో అని. ఇంకా నాగరికత పెరిగిన తర్వాత ఆ గేటుకి తాడు కట్టడం మొదలుపెట్టారు. ఎందుకని? ఎవడైనా తెంపుకొని వస్తాడేమో అనేసి. ఇంకా నాగరికత పెరిగిన తర్వాత ఏం చేశారు? తలుపు పెట్టి దానికి తాళం వేయటం మొదలుపెట్టారు. నాగరికత పెరిగింది కాబట్టి ఇంకా నాగరికత పెరిగిన తర్వాత ఏం చేశారు? తలుపేసి తాళం పెట్టి ఎదురుగా కుక్కను కట్టారు. ఎందుకని? తాళం బద్దలు కొట్టుకొని లోనికి వస్తాడేమని. ఇంకా నాగరికత పెరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి టర్మ్ అది ఏంటి తెలుసా? తలుపుకి తాళం వేస్తాం, తాళం వేసిన తలుపు బయట కుక్క ఉంటుంది, ఎదురుగా క్లోజ్ సర్క్యూట్ కెమెరా ఉంటుంది. ఎందుకని? ఎప్పుడైనా చూడొచ్చని. నాగరికత పెరిగినప్పుడు పెరిగిందేంటి? అభద్రతా భావం, భయం, ఎవడైనా దోచుకెళ్తాడేమో, ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడేమో. డబ్బు ఎక్కువ, ఇది పరిష్కారం కాదు. చదువు పరిష్కారం కాదు. నాగరికత పరిష్కారం కాదు. మరి ఏంట్రా సమస్య? ఏంట్రా అనంటే సమస్య దేవుడు. అదేంటిది? దేవుడు కదా సమస్యను పరిష్కరించేది. కరెక్టే, దేవుడే సమస్యను పరిష్కరించేది. కానీ నాకేమర్థమవుతుందంటే, పౌలు చెప్తున్నాడు సమస్య దేవుడితోనేరా. ఎందుకు వచ్చింది దేవుడితో సమస్య? దేవుడు ఎందుకని ఎంత భయంకరమైనటువంటి వైపరీత్యాలను కలిగిస్తున్నాడంటే, ఇక్కడ చెప్పాడు దేవుడికి కోపం వచ్చింది. నువ్వు క్రైస్తవుడివేనా? నువ్వు బైబిల్ చదివేవాడేనా? దేవుడు కోపం ఏంటి రావటం ఏంట్రా? దేవుడు ప్రేమ కలిగిన వాడుగా, దేవుడు దయగలిగిన వాడుగా, దేవుడు కరుణా సంపన్నుడు కదా. ఇందాక అయ్యగారు ప్రార్థన చేశారు అద్భుతంగా. నేను కాదనట్లేదు, ఆయన ప్రార్థన తప్ప కాదు, నేను అనేటువంటి మాటలు తప్ప కాదు. ఆయన కరుణా సంపన్నుడే, ఆయన దయగలిగిన వాడే, ఆయన ప్రేమ కలిగిన వాడే. మరి నేంటి నువ్వు దేవుడికి కోపం వచ్చిందంటావు? నాకేం తెలుసు? బైబిల్లో ఉన్నదే మాట.
దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది దేవుడి కోపం? అసలు దేవుడికి కోపం ఉంటుందా? కోపం అనేది పాపం కాదని ఎవడు చెప్పాడు నీకు కోపం అంటే పాపం అని? ఎవడు చెప్పాడు నీకు దేవుడికి కోపం అంటే పాపం అని? బైబిల్లో ఎక్కడైనా కోపగించుకుంటే పాపం అని ఉందా? లేదే. కోపం ఉన్నాయి కానీ పాపం చేయొద్దన్నది. కోపంలో పాపం చేయడానికి అవకాశం ఉంది కానీ కోపం పాపం కాదే. బైబిల్ అలా చెప్పలేదే. కోపం దేవుడికే ఉన్నదే. దేవుడు ఉగ్రత కలిగిన వాడు, దేవుడు దహించు అగ్ని. ఈ పదాలు మర్చిపోయావు నువ్వు. దేవుడు గోపం మీద కొడితే ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం కాదు. తెలీదా నీకు అది? దేవుడు కొడితే భూమిలో దిగిపోతావు. తెలుసా నీకు? ఆ మాటలు అనలేదే మనం ఎప్పటిదాకా. అందుకే యథవేషాలు వేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. దేవుడికి కోపం వస్తుంది. ఎందుకు దేవుడు కోపం వస్తుందంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపము చూడలేనటువంటి వాడు, పాపమును తట్టుకోలేనటువంటి వాడు, పాపమును అంగీకరించలేనటువంటి వాడు, పాపముతో సర్దుకుపోయేవాడు కాదు. ఎవడు పాపం చేసినా, ఎక్కడ పాపం చేసినా దేవుడు ఊరుకోలేడు. నా హృదయానుసారుడు దావీదు అయినప్పటికీ పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు? వాడికి పుట్టిన కొడుకుని చంపేశాడు ఆయన. మోషే కోపాన్ని తెప్పించాడు పాపం చేసి. దేవుడు ఏం చేశాడు? దేవుడు నా మిత్రుడు అని చెప్పాడు మోషేని, చంపేశాడు. మోషే కొండ మీద నుంచి చూడు, 40 సంవత్సరాలు నడిపించావు కదా, నాకు ఫ్రెండ్గా ఉన్నావు కదా, ఆ వాగ్దానం చేసిన దేశం చూపించకుండా నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు. ఏంటి ప్రభా చంపేస్తావు? రేపు పొద్దున సస్తావు నువ్వు. నా కోపం తెప్పించావు నువ్వు, నా కోపం తెప్పించావు, నా మాట వినలా, కోపం తెప్పించావు, చంపేస్తాను నేను అంతే. దేవుడు చంపేశాడు మోషేని. మోషే అంతటోడిని చంపిన దేవుడు, దావీదు అంతటి వాడి కొడుకుని చంపిన దేవుడు. నువ్వు నేను ఎంత జాగ్రత్త. కోపం దేవుడికి ఎందుకు కోపం వస్తుందంట? ఇక్కడ రాశాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది అన్నది వర్తమాన కాలం. ఒకసారి వచ్చిపోయేది కాదు. అది ఎప్పుడు ఉంటుంది. స్పర్శ ఉన్నంత కాలం అగ్నిని పట్టుకుంటే చెయ్యి కాలుతుంది. పవిత్రత ఉన్నంత కాలం పాపాన్ని చూస్తే మండుద్దే. అంతకంటే నేను ఇంకా ఉదాహరణ ఇవ్వలేను. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని చూస్తే కోపగించుకుంటాడు. ఎందుకు వచ్చిందంట కోపం? సత్యాన్ని అడ్డగిస్తే అంటే సత్యం ఒకవేళ 5కు 2 కలిపితే 7 అని అంటే 2 రకాలుగా అడ్డగించవచ్చు. ఒకవేళ 8 అని చెప్పచ్చు, లేకపోతే 6 అని చెప్పచ్చు. దాటెళ్ళిపోవచ్చు, చేరుకోలేకపోవచ్చు. ఏదైనా సరే కోపమే. సత్యాన్ని అడ్డగిస్తే, సత్యాన్ని కాలు తన్నితే, సత్యాన్ని పక్కకు తీసుకొస్తే నేను తట్టుకోలేను. మీరు సత్యాన్ని ఏ విధంగా అడ్డగిస్తారు? 2 విధాలుగా ఇక్కడ రాస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను. 2 పదాలు ఉపయోగిస్తున్నాడు, భక్తిహీనత, దుర్నీతి. ఈ 2 దేవుడి కోపాన్ని తెప్పిస్తాయి అంట. భక్తిహీనత, దుర్నీతి. భక్తిహీనత దేవుడికి మనకి మధ్యన ఉండేటువంటి సంబంధం. దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు, నువ్వు ఎవరివైనప్పటికీ కూడా, నువ్వు భారతీయుడివా, అమెరికా వాడివా, నాకు అనవసరం. నీకు చదువు ఉందా, చదువు లేదా, నాకు అనవసరం. నువ్వు కొండల్లో పెరుగుతున్నావా, లేకపోతే గుడిమేల లంకలో పెరుగుతున్నావా, నాకు అనవసరం. మనిషివైతే, దేవుని సృష్టి అయితే, దేవుడు ప్రతి మనిషిలో దేవుని ఆకృతిలో ఒక శూన్యాన్ని పెట్టాడు. ఏంటి ఆకృతి? దేవుడు అనేటువంటి ఆకృతి. దేవుడు కావాలి అనే తపన ప్రతి మనిషిలో పెట్టాడు. దాన్ని భక్తి అని అంటారు. ప్రతి మానవుడికి భక్తి ఉన్నది. అయితే ఆ భక్తి సరి అయినదా కాదా అది మనం తెలుసుకోవాలి. ఇది మొదటిది, భక్తిహీనత. చాలామందికి భక్తిహీనత. ఇక్కడ మీరు చర్చిలో కూర్చున్నంత మాత్రాన భక్తి పరులు అని నేను అన్నాం. దేవుడు కూడా అండం. భక్తి అంటే ఏంటో మీకు ఇక్కడ వర్ణన ఇస్తాను నేను. ఒకవేళ ఆ వర్ణనలో మీరు ఫిట్ కాకపోతే మీరు కేటగిరీ నెంబర్ 1 భక్తిహీనులు.
అయితే భక్తిహీనత దేవుడికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేసింది. అయితే భక్తిహీనత దేవుణ్ణి దేవుడిగా చూడలేకపోతే, భక్తిహీనత దేవుణ్ణి పక్కకు తొలగించినట్లయితే, సెకండ్ పార్ట్ 24 వచనం నుంచి 32 వచనం దాకా దుర్నీతి అంటే నీకు నీతి న్యాయం అనేది లేదు, సిగ్గు శరం అనేది లేదు, మనస్సాక్షి చచ్చిపోయింది, మనిషిలాగా ప్రవర్తించో, జంతువుకి నీకు తేడా ఉండదు. ఇవన్నీ నా మాటలు కావు, బైబిల్లో ఉన్న మాటలు మీకు చదివి వినిపిస్తాం. ఉన్నట్లుగా ఈ రెండు జరుగుతున్నాయి. అందుకే దేవుడు కోపం వచ్చింది. ఒకటి భక్తిహీనత, రెండోది దుర్నీతి. భక్తిహీనత గురించి ఆయన 19వ వచనం నుంచి 23వ వచనం దాకా రాశాడు. భక్తిహీనతలో స్థాయిలు రాసుకుంటూ వచ్చాడు, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అని. తర్వాత దుర్నీతి గురించి రాశాడు 24వ వచనం నుంచి 32వ వచనం దాకా. దుర్నీతి యొక్క స్థాయిలు ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయి అని రాసుకుంటూ వచ్చాడు. భక్తిహీనత, దుర్నీతి నీ జీవితంలో ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకో. ఇది మనం చూద్దాం. 19-20 కలిపి చదువుతాను. ఎందుకనగా దేవుని గురించి శక్యమైనదేదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరచన. నాకు తెలియదే అవన్నీ అని కబుర్లాడొద్దు. ఇది నా మాట కదా, బైబిల్లో ఉంటుంది. దేవుడు నీకేం చెప్పాలో అది చెప్పాడు. సార్ నేను చర్చికి రాను సార్, చర్చికి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను బైబిల్ చదవను సార్, బైబిల్ చదివే వాళ్ళ గురించి మాట్లాడలేదు. సార్ నాకు అసలు తెలియదు సార్. నువ్వు కబుర్లాడొద్దు. మనిషివైతే వాళ్ళకి నేను తెలియజేశాను అంటున్నాడు. ఈ మాట చెప్తుంది పరిశుద్ధాత్ముడి ద్వారా పౌలు రాసినటువంటి మాటలవి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో, దేవుడి గురించి మీకేం తెలియాలో అది వారి మధ్యన విశదమైనది. వాళ్ళ మధ్యన చూపించాను, చెప్పాను, వివరించాను. దేవుడు అది వారికి విశుద్ధపరిచాను. దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఏంటంట అవి? ఎలా చెప్పాడంట? 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణాలు, కంటికి కనబడని దేవుడి లక్షణాలు. దేవుడు ఉన్నాడా? ఎలాగున్నాడు? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే వీడికి ఎందుకు ఎలాగైంది? దేవుడు ఉంటే వాడు ఎందుకు ఎలా జీవిస్తున్నాడు? దేవుడు ఉంటే వీడు ఎందుకు గుడ్డోడిగా పుట్టాడు? దేవుడు ఉంటే కరోనా ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే తుఫాన్ ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది నాకు అని అడుగుతున్నావు కదా. కాబట్టి దేవుడు లేడు అంటున్నావు కదా. నేను చెప్తా, దేవుడు ఉన్నాడు అంటానికి దేవుడు ఏం చేశాడు? ఆయన అదృశ్య లక్షణములు. ఎవరి? దేవుడివే. ఆయన అదృశ్య లక్షణములు ఏంటవి? 2 లక్షణాల గురించి చెప్తున్నాడు. అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. 2 లక్షణాలు కంటికి కనబడదు. ఒకటి నిత్య శక్తి, రెండోది దేవత్వము. ఈ 2 కూడా ఎలా తెలుస్తుంది అంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. నిరుత్తరులు, లా జవాబ్. నాకు తెలీదు, నాకు అనవసరం, నువ్వు బయట పో అంటానికి లేదు. నిరుత్తరులు. నోరు ముయ్ అని అంటున్నాడు ఇక్కడ. నోరు మీ రై, నోరు తెరవద్దు, నోరు ముయ్. ఎందుకో తెలుసా? దేవుడు తానున్నాడు అని 2 విషయాలు తాను అందరికీ చెప్పేటట్లు చేశాడు, అందరికీ తెలిసేటట్టు. ఏమేమి చెప్పాడు సార్? ఒకటి, ఆయన నిత్య శక్తి. లైట్లు వెలుగుతున్నాయిగా లైట్లు. ఎవడైనా పనికిమాలినోడు వచ్చి లైట్ ఎలా వెలుగుతుందిరా అని అడిగితే, లైట్ ఎలా వెలుగుతుందిరా? కరెంటుతో వెలుగుతుంది అని అంటే, నా కరెంటు చూపి అంటే నేను ఏం చేయగలను సార్? నా కరెంటు చూపిరా అంటే ఏం చేయగలను? వైరు పట్టుకోరా అని చెప్పనా? సస్తావు. కంటికి కనబడదు కరెంటు, కానీ లైట్ వెలుగుతుందిగా. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. కంటికి కనబడదు అది. దేవుడే ఉన్నాడు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటబడుచున్నాయి. సృష్టిని చూడరా. సృష్టిని చూస్తే దీని వెనకాల ఒక కారకం, దీని వెనకాల ఒక సృష్టికర్త ఉండాలి అని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి అమెరికా నుంచి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన శాస్త్రవేత్త. ఆయన ఎవరో కాదు, డాక్టర్ అబ్దుల్ హక్. మీలో కొంతమంది ఇక్కడ మీటింగ్స్లో మాట్లాడాడు, ఆయన విని ఉంటారు. బిల్లీగ్రామ్ అసోసియేషన్లో ఆయన సువార్థికుడు. ఆయన కొడుకు ఎమాన్యుయల్ హక్. ఆయన
ఖగోళ శాస్త్రములో పిహెచ్డి సంపాదించాడు. ఆయన బాగా చదువుకున్నటువంటి ఆయన నేను కలిసి ఒకసారి ఒక డిబేట్ లాంటివి చేస్తా ఉన్నాం నాస్తికులతో. అది 3 రోజులు జరిగినటువంటి డిబేట్. ఇప్పట్లాగా అప్పట్లో కెమెరాలు లేవు, లేకపోతే ఏమి లేవు, కాబట్టి చాలా ప్రైవేట్గా జరిగేది, బాగా జరిగేది, గొడవ లేకుండా. అయితే మధ్యలో మేము మధ్యాహ్నం భోంచేస్తూ ఉన్నప్పుడు నా పక్కన కూర్చుంటే ఆయన ఒక ప్రశ్న అడిగా, ఎమాన్యుల్ గారు, మీరు ఖగోళ శాస్త్రం బాగా చదివారు కదా, విశ్వములో మీకు బాగా అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే ఒక సన్నివేశం అంటే చెప్పండి సార్ అని అంటే, ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష ఉంటుందే, అది నాకు ఎప్పటికీ అర్థం కాదని అన్నాడు. అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నాడు. నేను మనసులో ఈయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడే, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుద్దని మనకి చిన్నప్పుడే తెలుసు కదా, ఈయనేదో పెద్ద ఖగోళ శాస్త్రం చదివి పిహెచ్డి చదివి ఆయన అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడని ఆయనకి వచ్చి, సార్ ఎందుకు సార్ అన్న అంటే, నీ మనసులో ఎలా అనుకున్నావు కదా అన్నాడు. ఏంటి అని అంటే, ఇదేముంది మనం 3వ క్లాస్లో నేను నేర్చుకుంటావు కదా అని. అవును సార్, అదే 3వ క్లాస్లో నేర్చుకునేది అంత దాకే, కానీ నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటో మీకు చెప్తా. నెంబర్ 1, సూర్యుడు చుట్టూ ఒకవేళ గుండ్రంగా భూమి తిరిగితే ప్రపంచం ఉండేది కాదు ఇప్పటిదాకా అన్నాడు. ఏ సార్ అని అంటే, ప్రపంచంలో కొన్ని చెట్లు కొన్ని కాలాల్లోనే ఫలిస్తాయి, ప్రపంచంలో కొన్ని జంతువులు కొన్ని కాలాల్లోనే వికసిస్తాయి, పిల్లల్ని కంటాయి. ఒకవేళ సూర్యుడి చుట్టూ భూమి గుండ్రంగా తిరిగితే ప్రపంచం అంతటికి ఒకటే కాలం ఉండేది, ఒకటే కాలం. అయితే అది ఎండాకాలం, లేకపోతే చలికాలం, లేకపోతే వర్షాకాలం, ఒకటే కాలం ఉండేది. కానీ భూమి గుండ్రంగా తిరగట్లా, అది ఎలిప్టికల్ షేప్, మనకి తెలుగులో కోడిగుడ్డు ఆకారం అంటారు. ఆ ఆకారంలో తిరగాలని ఎవడు పెట్టాడు? ఇది నాకు అర్థం కాంది, ఇది అర్థం కాంది. నాకు కొంచెం కరెక్టే అనిపించింది. రెండోది ఆయన అడిగాడు, ప్రపంచంలో కదిలేది ఏదైనా సరే, ప్రపంచంలో కదిలేది ఏదైనా, నడిచే మనిషి ఖచ్చితంగా కింద పడి ఉంటాడు, సైకిల్ తొక్కే మనిషి ఖచ్చితంగా కింద పడి ఉంటాడు, ఎడ్ల బండి మీద వెళ్ళే మనిషి చాలాసార్లు దెబ్బలు తగిలి ఉంటాయి, కారు మీద వెళ్ళే వ్యక్తి యాక్సిడెంట్లు అయి ఉంటాయి, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్ అయింది, ట్రైను యాక్సిడెంట్ అయింది, ఏరోప్లేను యాక్సిడెంట్ అయింది, షిప్పు యాక్సిడెంట్ అయింది, అంతరిక్షంలోకి పంపించినటువంటి ఆ స్పేస్ షిప్ దానికి కూడా యాక్సిడెంట్ అయింది. కదిలేది మానవుడు ఏది తయారు చేసినా దానికి యాక్సిడెంట్ అయింది. అవును సార్, దేవుడు కదిలే భూమిని తయారు చేశాడు, ఇప్పుడు దాకా దానికి యాక్సిడెంట్ అవ్వలేదు. ఓ ఓ ఓ ఒకవేళ కారుకి యాక్సిడెంట్ అయితే కారు మీద ఉన్న వాళ్ళకి ప్రాణ నష్టం కలుగుద్ది, భూమికి యాక్సిడెంట్ అయితే ప్రపంచం ఇక ఉండదు, ఇప్పుడు దాకా యాక్సిడెంట్ అవ్వలేదు. నాకు పెద్ద ముందు అని అనిపించినా దానికి ఎదురొచ్చేది ఏమి లేదు కదా, యాక్సిడెంట్ అవ్వడానికి ఏముంది, భూమి పక్క జరుగు అంటానికి ఎవరైనా ఉన్నారా? లేరు కదా అని ఆలోచిస్తూ, సార్ భూమికి యాక్సిడెంట్ ఎలా అవుతుంది సార్? అవుతుంది, ఎలా అవుతుందని నేను చెప్తా అని అంటే, కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటారు ఏమనంటే, ముక్కు కాళ్ళు చేతులు నిరిపోతాయి. సార్ మీరు దేన్ని గుద్దారు సార్? దేన్ని గుద్దలేదు. ఎలా అయింది సార్? అయ్యిందిలే. ఆ మాట ఎందుకు చెప్తూ ఉంటాడంటే, ఆడికి ఆడే పడిపోయి ఉంటాడు. అవరా పంది ఏమన్నా అడ్డు వచ్చిందా? లేదు. గుంత ఏమన్నా కనబడిందా? లేదు. మరి ఏమైంది? ఏమో నా దారి నేనే పడిపోయాను. పడిపోరా? పడిపోతారు సార్. అలాగ పడిపోవచ్చు కదా భూమి. అదే నా మాట, జాగ్రత్త వినండి. ఇప్పుడు భూమికి కంటికి కనబడనటువంటి పట్టాలు ఉన్నాయి, ఆ పట్టా మీదే తిరుగుతాయి, మనకు కనబడవ కంటి మీద. అయితే ఆ పట్టా నుంచి భూమి ఒక్క అడుగు, ఇంత పెద్ద భూమి ఒక్క అడుగు, ఇంత పెద్ద భూమి ఒక్కడుగు లోనకు వస్తే ఉండాల్సిన చోట కాకుండా ఒక్కడుగు లోనకు వస్తే అది ఒకవేళ సూర్యుడికి దగ్గరున్న కాలం అయితే ఎండాకాలం కదా, ఎండాకాలంలో ప్రపంచంలో అతి వేడి అంటే 58 డిగ్రీలు, ప్రపంచంలో అతి వేడి
58 డిగ్రీలు 3 చోట్ల ఉంటుంది. ఒకటి కువైట్, రెండోది దక్షిణ అమెరికాలో కాలిఫోర్నియాలో, మూడోది ఐగుప్తు దేశం సహారాలో, 3 చోట్ల 58 డిగ్రీలు. 58 డిగ్రీలు. కువైట్ కూడా అప్పుడప్పుడు తాకుద్ది 57, అలాగా 58. ఆ టైంలో బయటికి ఎవరిని వస్తే ఉండలేరు. అయితే ఏమన్నాడు తెలుసా, ఒక్క అడుగు లోనకు వస్తే, ఒక్క అడుగు భూమి 20 డిగ్రీలు మార్పు ఉంటుంది అన్నాడు. అంటే ఏంటి, 58 ఉండే చోట 78 ఉంటుంది, 58 ఉండే చోట 78. అంటే నీ స్టవ్ మీద మంట ఉంటుందే, దానికంటే వేడెక్కువ, దానికంటే వేడెక్కువ. డైరెక్ట్గా నిన్ను గ్యాస్ పెట్టి తగలేస్తే ఎలాగుంటుందో 78 డిగ్రీల దగ్గర అలా ఉంటుంది. ప్రపంచం మాడిపోద్ది 4 నిమిషాల్లో. 4 నిమిషాల్లో ప్రపంచం మాడిపోద్ది. భయం వేసింది. సరే, భూమి సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు ఒక్క అడుగు బయటికి వెళ్తే ప్రపంచంలో అతి చలి ప్రదేశం -69 డిగ్రీలు అలాస్కాలో ఉంటుంది, తర్వాత రష్యాలో ఉంటుంది -69. దానికి ఇంకొక 20 కలిపితే -89. -89 అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే, డీప్ ఫ్రిడ్జ్ ఉంటుందే, మనం ఐస్ పట్టుకుంటాం, డీప్ ఫ్రిడ్జ్లో ఉండేటువంటి టెంపరేచర్ -11 డిగ్రీలు, ఇది -89. అంటే ప్రపంచం అంతా 6 నిమిషాల్లో గడ్డ కట్టేస్తుంది అన్నాడు. గడ్డ కట్టేస్తుంది అంతే. ఎలా ఉంటావు గడ్డ కట్టి. ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు భయం వేసింది. సార్, దీని అర్థం ఏంటంటే, భూమి వెనకాల దేవుడు తెలివైనటువంటి సృష్టికర్త లేకపోతే ఈ ప్రపంచం ఎంతకాలం ఉండేది కాదు. అది ఆయన శక్తికి నిదర్శనం, అది ఆయనకు నిదర్శనం. కాబట్టి చదువు ఉందా, దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. చదువు లేదా, నీకున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. విత్తనాలు వేస్తే చెట్టును మొలిపించేది దేవుడు, కాలాలు నిర్ణయించేది దేవుడు. నా కంటికి కనబడ్డ ఆయన, కానీ ఆయన నిత్య శక్తి నాకు అర్థమవుతుంది. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. రెండోది దేవత్వం. నిత్య శక్తి బయట చూస్తే అర్థమవుతుంది, దేవత్వం లోన చూస్తే అర్థమవుతుంది. నీ హృదయంలో ప్రతి మనిషిలో నాకు దేవుడు కావాలి అనే తపన ఉన్నది. ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోండి, లోన ఒక సాక్షి ఉంటుంది. తప్పు చేస్తే నీకు అపరాధ భావం ఉంటుంది, దాన్నే మనస్సాక్షి అంటారు. ఒకసారి PDSU రాష్ట్ర కార్యదర్శి చాలా కాలం క్రితం ఆయన, నేను ఇలా వాక్యం చెప్పిన తర్వాత, దేవుడు లేడా, దేవుడు ఉంటే కనుక నాకు చూపి అని ఇలా వాదిస్తూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత, సార్ మనం మాడుకుందాం కొద్దిసేపు అని అంటే మాడుకుందాం అన్నాడు. మీరు నన్ను ఎన్ని ప్రశ్నలు అడగండి సార్ అన్నాడు. ఆయన చాలా ప్రశ్నలు అడిగాడు. నాకు తెలిసినటువంటి జవాబులన్నీ చెప్పాను. దాదాపుగా ఆయన అడిగిన ప్రశ్నలన్నీ అడిగి జవాబులు చెప్పాను. సార్, మీరు అడిగిన ప్రశ్నలకి నేను జవాబులు చెప్పాను. నేను 3 ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్పండి సార్ అని అడగండి. అయితే నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతాను సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, అయితే సత్యం వెలికి తీయడానికి మాత్రమే అడుగుతున్నా అని అంటే, చెప్పండి సార్, మీరు త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంటే నిజమా అన్నాడు. అవును. తప్ప? నేను అనలేదు సార్ తప్పని నేను అనలా. నేను అడిగాను, అవునో కాదో చెప్తే చాలు. అవును, ఆ అమ్మాయిని చూశాను, నాకు ప్రేమ అనిపించింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను అవును తప్పు మీరు తప్పేం చేయట్లేదు సార్, మీరు అదే చేస్తున్నారు, నేను అదే చెప్తున్నా. వెరీ గుడ్ సార్, ఆ అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా. లేదు, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి మనసు నాకు నచ్చింది, ఆ అమ్మాయి రూపం నాకు నచ్చింది. వెరీ గుడ్ సార్, మీ అమ్మ నచ్చలేదా సార్ నీకు? మీ అక్క మీ చెల్లి నచ్చలేదా? రాయ్ అని అరిచాడు. అరవద్దు, అడిగా, నీ దగ్గర దమ్ముంటే జవాబు చెప్పు. మీ అమ్మ నచ్చలేదా నీకు? మీ అక్క చెల్లి నచ్చలేదా నీకు? ఆ అమ్మాయే ఎందుకు నచ్చింది? మీ అమ్మకు అందం లేదా? మీ అక్కకు అందం లేదా? మీ చెల్లికి అందం లేదా? అంటే రై నేను మనిషిని రా అన్నాడు. నాకు కావాల్సింది అదే. నువ్వు మనిషివి, జంతువుకి నీకు తేడా ఉంది. ఏంటా తేడా చెప్పు?
కుక్క ఇది నా అమ్మ, ఇది నా చెల్లి, ఇది నా అక్క అనుకోదది. కానీ నువ్వు నేను అనుకుంటాం. ఎందుకో తెలుసా? మనకి లోన ఒకటి ఉంది, దాన్నే మనస్సాక్షి అంటారు. అవునా? అదే మనిషిని జంతువుల నుంచి దూరం చేసేది. ఆ మనస్సాక్షి 2 పనులు చేస్తుంది నీకు ఇష్టమన్నా లేకపోయినా. ఒకటి, తప్పు చేసినప్పుడు అపరాధ భావం తీసుకొస్తుంది. అందుకే ఈరోజు బోరుగా ఉందిరా, ఈరోజు తలకాయ నొప్పిగా ఉందిరా, ఈరోజు మనసు బాగాలేదురా అని మందు ఎందుకు కొట్టావో తెలుసా? డ్రగ్ ఎందుకు తీసుకున్నావో తెలుసా? సినిమా ఎందుకు చూసావో తెలుసా? మనస్సాక్షి తిట్టింది నిన్ను. మనస్సాక్షి. బయట ఎవడో తిట్లా, నిన్ను నువ్వే తిట్టుకున్నావు. ఆ తిట్టుకోవటం నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక పిచ్చెక్కి జుట్టు లాక్కొని డిప్రెషన్లోకి వెళ్ళి మందు కొట్టి పడుకుందాం అనుకుంటావు. మనస్సాక్షి నిన్ను దోషి అంటది. రెండోది, మనస్సాక్షి దేవుడు కావాలి అని కోరుకుంటుంది, నీకు ఇష్టం లేకపోయినా. అందుకే అడవిలోకి వెళ్ళి చూడు, వాడికి ఎవడికి బట్టలు కూడా ఉండవు. కానీ ఒక కొండనో, ఒక చెట్టునో, ఒక రాయినో, ఒక దూలాన్నో చూపించి ఇది నా దేవుడు అంటాడు. ఎవడి చెప్పాడు దేవుడు అనే మాట్లాడికే? మనస్సాక్షి. దైవత్వం దేవుడు లోన పెట్టాడు. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఆయన ఉపయోగించిన మాట 20వ వచనంలో, గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎక్కడ కూర్చున్నటువంటి ఏ యతమైనా సరే, నాకు ఇది తెలియదనంటే నువ్వు మనిషివారా కాదా అని అడుగుతాను నేను. నువ్వు మనిషివా కాదా? నీకు చెవి నెత్తు లేదా? పెంట తింటున్నావా అంటాను నేను. మనిషివైతే, మనస్సాక్షి ఉంటే, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, బైబిల్ చదివినా చదవకపోయినా, ప్రసంగం విన్నా వినకపోయినా గుండె తిడతది నిన్ను. నువ్వు చేసింది తప్పు అని తిడతది అది. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీకు చదువున్నా లేకపోయినా, మతం ఉన్నా లేకపోయినా, భక్తున్నా లేకపోయినా, మనస్సాక్షి అది నేను నిలబెడతదిరా అంటాడు. అయితే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిరుత్తరులు. బయటికి జవాబు చెప్పలేరు కాబట్టి ఏం పని చేస్తారో చూడండి. 21, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులరి. నేను గట్టిగా ప్రసంగం చేస్తే కొంతమంది చేసే పన్నెడ చెప్పంటారా? కనీసం నాకు షేక్ హ్యాండ్ కూడా ఎవరు, వెళ్ళిపోతాను. అరే నువ్వు వెళ్ళిపోతే నాకు పోయేదేం లేదు రా, రే నాకు పోయేదేం లేదు. దాంతో ఒక విషయం అర్థమవుతుంది, నీ మొహం పగలగొట్టేటట్లు మాట్లాడానని. అందుకే నా దగ్గర కూడా రావడానికి నీకు ఇష్టం రావట్లా. అర్థమైంది నాకు. ఒక విధంగా నువ్వు మంచోడురా. ఎందుకు తెలుసా? సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోతున్నావు, భయంతో మొహం చూపించలేకుండా వెళ్ళిపోతున్నావు. కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళు చేసే పని చెప్పంట, అన్నా సూపర్ మాట్లాడావన్నా, మా వాళ్ళందరినీ దురిపేసావు కదా అని. ఆ మాట ఎందుకంటాడు తెలుసా? నాకు తగలలేదన్నా అంటానికి. అంటే వాడు దున్నపోతు అన్నమాట. మీద వర్షం పడినా కూడా వాడికి తెలియదు, వాడు దున్నపోతు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా దున్నపోతులు అంటాడు. అంటే తెలుసా? ఇలాగ గొంతుకు చిచ్చుకొని అరిసిన తర్వాత చివరికి వచ్చే మాట, సూపర్ మాట్లాడేవన్నా, నీ దగ్గర నుంచి మార్కుల కోసం నేను మాట్లాడింది, నీ దగ్గర నుంచి ఒక దండను పొందడానికి నేను మాట్లాడింది, నీ మొహం బాగుపడాలనరా, అది విషయం. కానీ నీకు ఎక్కపోతే నేనేం చేయను? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిపోవచ్చు. ఆయనకి ఏమన్నా పోద్దా? నీకు పోద్దా? నీకు పోద్ది, ఆయనకు పోయేదేమీ లేదు.